ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఇవాళ పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్ రైస్ అండి, చాలా సులువుగా చేసేసుకోవచ్చు. దానికోసం కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. రెండు మిక్స్ చేసి అయితే వేసుకుంటానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి నెయ్యి వేస్తే. తర్వాత రెండు వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుందండి మిల్ మేకర్ రైస్. ఇలాగా రైస్ ఐటమ్ అది ఇస్తే పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువగా నేను చారు అన్నం, పప్పు అన్నం అది కూడా పెడతాను. అది కూడా తీసుకెళ్తారు. అంటే అలా చేసి కర్రీ అలా చేస్తే కూడా పట్టుకెళ్తారు. లేకపోతే ఇలా రైస్ ఐటమ్ మిల్ మేకర్ రైస్, లెమన్ రైస్, కొత్తిమీర రైస్, ఫ్రైడ్ రైస్, అలాగా ఏదైనా వెజ్ బిర్యానీ లాగా అలా చేస్తే తీసుకొని వెళ్తారన్నమాట. ఈరోజైతే మిల్ మేకర్ రైస్ చేస్తున్నాను. మిల్ మేకర్ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దంచుకొని వేసుకున్నాను. ఫ్రెష్గా దంచి అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకొని బాగా అది కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మనకి షీట్ వస్తుంది కదండి, మసాలా షీటు, అది వేసుకుంటున్నాను. అన్నం మటుకు అవాయిడ్ చేస్తాను. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయనండి. అన్నం అంత ఎక్కువగా తినడం మంచిది కాదు, హెల్త్కి అస్సలు మంచిది కాదన్నమాట. ఏదో టేస్ట్కి అంటారు, అదే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, అదేనండి, అస్సలు మంచిది కాదు. నేను అదైతే ఒక్కొక్కసారి పారేస్తాను, ఎప్పుడు వేయను. కొన్నిటికి కావాలి అంటే అది కూడా ఒక 2, 3 చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి వేస్తాను అంతే. మొత్తం ప్యాకెట్ అయితే అస్సలు వేయను. మిగతావన్నీ దానిలో లవంగ, దాక్షిణ చెక్క, మరాఠీ మొగ్గ పువ్వు అన్నీ ఉంటాయి కదా, పులా పువ్వు అన్నీ కలిపి దాంతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసి గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళకి స్కూల్కి తీసుకెళ్తారు కదా, బిర్యానీ ఆకు అలాగా ఉంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది తినడానికి అది అని చెప్పి నేను బిర్యానీ ఆకు కూడా దానిలో కలిపి గ్రైండ్ చేస్తాను. అది వేయడం బట్టి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పౌడర్కి. అవి వేసాక ఈ మిల్ మేకరు స్ట్రెయిన్ చేసుకొని ఆ మిల్ మేకర్ కూడా వేసుకున్నాను. పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఇది ఆ వేడి నీళ్ళు వేయగానే సాఫ్ట్ అవుతాయి కదా మిల్ మేకరు. సాఫ్ట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని అవి వేసుకున్నాను. తర్వాత బియ్యం కడిగేసి ఆ బియ్యం కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ అయితే 3 కప్ రైస్ తీసుకున్నాను అనమాట. మా నలుగురికి అలాగ అయిపోతుంది. ఇప్పుడు రైస్ గ్లాసులు వస్తాయి కదా, అంటే రైస్ కుక్కర్తో మెజరింగ్ కప్స్ వస్తాయి కదా, ఆ కప్స్తో నేను కొలుచుకుంటాను అనమాట ఎప్పుడూని. దాంతో 3 కప్పులు వేసుకున్నాను. వేసుకొని ఈ రైస్ అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ లోపున నేను అటు రైస్ కుక్కర్లోనైతే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ముందుగా బాయిల్ చేసుకోవడం బట్టి ఏంటంటే మనం కుకింగ్ స్టాప్ అయిపోకుండా కంటిన్యూగా అవుతుంది. ఇది వేయగానే మనకి బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అదే మనం కూల్ వాటర్ వేసాం అనుకోండి, ఇక్కడిది ఇంతవరకు మనం ఫ్రై చేసింది కుకింగ్ అంతా ఇదయ్యి కుకింగ్ ప్రాసెస్ అయితే స్టాప్ అయిపోయి మళ్ళీ అది వేడెక్కి ఆ వాటర్ వేడెక్కి బాయిల్ అయ్యేసరికి మనకి టైం తీసుకుంటుంది. ఈ పిల్లలు స్కూల్కి టైం అయిపోద్ది. అలాంటప్పుడు మనకి దేనికైనా వెయ్యాలి వాటర్ అంటే మటుకు మనం బాయిల్ చేసుకోవడం బెటరు. ఇటు ఫ్రై చేస్తుంటే అటు బాయిల్ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది అన్నమాట. ఇలాగైతే ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. కారం అయితే నేను మరి వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను, మసాలాలో ఉన్నాయి కదా అవి ఫ్లేవర్స్ ఘాటు కదా, అవన్నీ పిల్లలు కదా ఎక్కువ కారం అది తినరు. ఇవి వేసుకున్నాను. ఇదిగోటి ఇక్కడైతే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది మొత్తం దానిలో వేసుకుంటే మనకు ఒక
30 మినిట్స్‌లో అయితే మనకి అయిపోతది. ఆల్రెడీ ముందు బాయిల్ అయిపోయింది కదా! మామూలుగా మనం రైస్ అంటే పెట్టేటప్పుడైతే నాకు 40 మినిట్స్ పడతది. 40, 45 మినిట్స్ దాకా పడతది. ఇలాగ వేయడం బట్టి నాకు ఒక 30 మినిట్స్ అయిపోద్ది. అది అటవుతుంది. నేను దోస పిండి కోసం అని చెప్పి దోసల కోసమని దోస పిండి ప్రిపేర్ చేసుకున్నాను. రాత్రే మినపప్పుని, బియ్యం నానేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే గుంత పొంగనాలు ఏసుకుంటున్నాననమాట. దానికోసం క్యారెట్ తురుముకొని ఉంచుకున్నాను. దానిలో కొంచెం పిండి అయితే ఇది కలుపుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ గుంట పొంగడాలు అయితే వేసుకుంటున్నాను. ఈ గుంట పొంగడాలు ట్రే ఎప్పుడో వచ్చిందో అప్పటి నుంచి నాకు దోసల కన్నా ఇదే సులువు అనిపిస్తదనమాట. దోసలు అయితే అలా నిలబడి వేస్తూ ఉండాలి. ఇదైతే ఒకసారి వేసామంటే ఒక 7 అయిపోతాయి. ఒక్కళ్ళకి అలాగా టిఫిన్ లాగా అయిపోతది. తర్వాత చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. ఇనపది మనకు కొంచెం స్లో అవుతది. అయ్యేసరికి ఉడకడం అదిని. ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. ఒక 3 మినిట్స్‌లో నాకు అయిపోతుందండి. ఒక పక్క చూడండి చూపిస్తాను. ఎంత బాగా వచ్చేస్తున్నాయంటే రివర్స్. నూనె కూడా అస్సలు పట్టడం లేదు. చాలా కొంచెం నేను ఫస్ట్ దానికే ఆయిల్ ఏస్తానండి. ఎందుకంటే అంటుతదని. తర్వాత నేను అస్సలు ఆయిల్ ఏయడం లేదు. హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయిల్ అస్సలు ఉండదు కాబట్టి. ఇలాగైతే చేసుకొని దీంతోని కాంబినేషన్‌గా వేయించిన పప్పు చట్నీ చేసుకున్నాను. వేయించిన పప్పు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ చట్నీ అయితే చేసుకున్నాను. ఇలాగైతే పిల్లలకి ఇచ్చేసాను. పాపకి ఇచ్చాను. బాబు అయితే ఇవాళ స్కూల్‌కి వెళ్ళలేదన్నమాట. వాడికి కొంచెం లెగ్ పెయిన్ ఉంది. అందుకు వాడు వెళ్ళలేదు. పాప అయితే వెళ్ళింది. ఇదిగోటి రైస్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోటి అయిపోయింది చూస్తున్నారా? ఆ మిల్ మేకర్ అంతా ఇలా బయటకొచ్చి అయిపోయింది. ఇది బాగా కలిపేసుకొని దానికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. బాక్స్ అయితే కట్టేసుకుంటే అయిపోతది. ఇదిగోటి పాపది ఇలాగా తనది 3 బాక్స్ చూపిస్తుంటాను కదా! ఎప్పుడూ హాట్ బాక్స్ లాంటిది అలాంటిది. వేరేగా పెరుగు వేరే చిన్న బాక్స్‌లో ఇస్తానన్నమాట. పెరుగు అంటే డ్రై అయిపోద్ది కదా! వాళ్ళు తినే టైంకి ఎక్కువగా అందుకని పెరుగైతే ఇస్తున్నాను. తర్వాత ఇక్కడైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నానన్నమాట. పాప వెళ్ళిపోయింది. బాబు ఉన్నాడు. చాలామంది నాకు అడిగారు మార్నింగ్ స్కిన్ కేర్ చూపించమని. ఇప్పుడు కొత్త మంది వస్తున్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళు అడిగారు ఒక్కసారి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏం చేసుకుంటే మంచిది, ఎలా చేసుకుంటే మంచిదన్న కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. అయితే నేను చేసుకుందైతే మీకు చూపిస్తున్నాను. నేను ప్రెజెంట్ అయితే వాడుతుంది లోటస్ ఫేస్ వాష్ అయితే వాడుతున్నాను క్లీన్జింగ్ కోసం. తర్వాత టోనర్ అయితే గుడ్ వైబ్స్‌లో వాడుతున్నాను అనమాట. ట్రీట్ ఇది. తర్వాత లిప్ బామ్ అయితే ఇది మ్యాజిక్ లిప్ బామ్ ఉంది కదా! ఇది వాడతాను. లిప్ బామ్ అయితే చేంజ్ అవుతుంటది. ఒక్కొక్కసారి మామూలు సింపుల్ లిప్ బామ్ లేదంటే మ్యాజిక్ లిప్ బామ్ అలాంటివి వాడుతుంటాను. తర్వాత ఇది కయమయ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ మీకు షేర్ చేశాను కదా! ఇదైతే చాలా బాగుందండి. అప్పుడు కొన్నదే ఇంకా అంత క్రీమ్ ఉంది చూస్తున్నారా? చాలా కొంచెం అమౌంట్ అయితే అవుతుందండి. ఫేస్‌కి అప్లై చేసుకుంటున్నాను ఇలాగా. ఇది ఎస్‌పీఎఫ్‌లా పనిచేస్తది, మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తది, డే క్రీమ్‌లా పనిచేస్తది, అన్ని విధాలుగా పనిచేస్తది. అందుకు నేను మరి ఇంకేమి మాయిశ్చరైజర్ కానీ ఇంకేమీ వాడడం లేదు. డైరెక్ట్‌గా ఈ క్రీమ్ రాస్తాను. తర్వాత పౌడర్ రాస్తాను. ఇక్కడ మీకు మేకప్ అయితే చూపించడం లేదు. ఓన్లీ స్కిన్ కేర్ వర్క్ అయితే నేను చూపిస్తున్నాను అంతే. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత బోరోప్లస్ కాదు పారాషూట్‌ది కంపెనీది బాడీ లోషన్ అయితే నేను హ్యాండ్స్‌కి అప్లై చేస్తున్నాను. ఇది నేను వింటర్ టైం అంతా ఇదే యూజ్ చేస్తాను. ఇంకా సమ్మర్ వస్తే కొంచెం వేరే మాయిశ్చరైజర్ తీసుకుంటాను. ఇదైతే స్టాప్ చేస్తాను. ఇది కొంచెం ఎక్కువ గ్లీజీగా ఉంటది. ఎక్కువ జిడ్డుగా ఉంటదన్నమాట. అందుకని ఇది స్టాప్ చేస్తాను. ఇలాగ హ్యాండ్స్‌కి అయితే వాడుతున్నాను ఇప్పుడు. లిప్స్‌కి అయితే లిప్ బామ్ రాసుకున్నాను. అంతే నేను
ఇంట్లో ఉన్న సింపుల్‌గా ఇలాగే ఉంటది. కొంచెం ఫంక్షన్స్‌కి అది అయితే ఇంకొంచెం మేకప్ అవుతాను. కొంచెం పౌడర్ రాసుకున్నాను. తర్వాత స్ కుంకుమ పెట్టుకున్నాను. అంతే. హెయిర్ స్టైల్ ఏసుకున్నాను. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అంతే. ఓకే. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.